ఈరోజు పనసకాయ తెచ్చానండి. ఆ పనసకాయలో వచ్చిన గింజలతో కూర వండుతానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు పనసకాయ కోసి అందులో తొనలు తీసుకుంటామండి. ఇప్పుడు ఈ పనసకాయలో జాగ్రత్తగా తీసుకుందామండి. ఈ పనసకాయలో ఈ విధంగా చేసి తీసుకోవాలండి. ఇదిగోండి గింజ. ఈ గింజతో కూర వండుతానండి. ఇప్పుడు పనసకాయ కోసేసి తొనలు తీసేసానండి. ఇప్పుడు ఈ తొనల్లో వచ్చిన గింజని సెపరేట్ చేసుకుందామండి. ఆ గింజే కూర వండుకుంటామండి. ఆ గింజల్ని కూర ఎలా వండుకోవాలో చేసి చూపిస్తానండి. పనస తొనలండి. స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చేస్తుందండి. పనస తొనలు కూడా చాలా తీగా ఉన్నాయండి. ఇప్పుడు గింజలు సెపరేట్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ పనసతోనలో ఉన్న గింజనేంటి మనం కూర వండుకోవాలండి. ఇదిగోండి గింజనే కూర వండుకోవాలండి. పనసతోన చాలా తీగా ఉందండి. చాలా బాగుందండి. ఈ తొనేమో మనం తింటానికి పనిచేస్తుందండి. ఆ గింజలేమో కూర వండుకుంటా పనిచేస్తాయండి. ఇప్పుడు చాలా ఎండలు కాస్తున్నాయి కదండి. ఈ ఎండలకై ఈ పనసతోన తింటుంది చలవ చేస్తుందండి. పనస పొక్కలు తీసేస్తానండి. ఇప్పుడు ఎండలో పెట్టుకుందామండి. ఈ ఎండలో బాగా ఇలాగా ఆరాలండి. ఆరిన తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తానండి. పనసపక్కలో ఎండలో ఆరబెట్టాం కదండి, ఆరిపోయాయండి. ఇప్పుడు ఈ పైన ఉన్న పొప్పర తీసుకుందామండి. ఈ పైన ఉన్న పొప్పర ఇలా తీసుకోవాలండి. పై పొప్పర తీసేసానండి. ఇప్పుడు ఈ గింజలు ఉడకబెట్టుకుందామండి. కుక్కర్లో వేయించుకొని 3 విజిల్లు వేయించుకుంటే అండి ఈ పైన ఉన్న పొప్పర కూడా బాగా వస్తుందండి. నీళ్లు పోసుకుందామండి. విజిల్ వేయించుకుందామండి. చక్కగా ఉడికిపోయాయండి. ఇదిగోండి పైన పొప్పర తీసుకుందామండి. పైన పొప్పర అండి చక్కగా ఒలుసుకోవాలండి. చక్కగా ఉడికాయండి. పనసపక్కలో ఉడకబెట్టి నీట్గా చేసేస్తానండి. ఈ పనసపక్కలో 1/4 కేజీ ఉంటాయండి. ఈ 1/4 కేజీలోకి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటా కోసానండి. ఇప్పుడు కూర మొదలు పెట్టుకుందామండి. మూగుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కాసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందారండి.
టమాటాలు కూడా కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయాయండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వేసినవన్నీ వేసుకుందామండి. పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం వేస్తున్నానండి. ఇప్పుడు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ పనస పిక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం బాగా పనస పిక్కలు పట్టిలా కలుపుకుందామండి. ఇలా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. పనస పిక్కలు కూడా మగ్గాయండి. ఇప్పుడు కానీ నీళ్ళు వేసుకుందామండి. ఇలా బాగా మగ్గనిద్దామండి. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందారండి. మసాలా వేసాం కదండి. ఇలా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందామండి. పనస పిక్కల కూర చాలా బాగుందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.